ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న మీకందరికీ నా యొక్క కృతజ్ఞతలు అని ఎందుకు అంటున్నానంటే, మన సంస్కృతి పైన ఇన్ని సంకేతాలు, ముద్రలు, దేవతా చిత్రాలు, అందులో దాగిన పరమార్థాలు తెలుసుకోవడానికి పెద్దవారే కాదు, యువత కూడా ఉత్సాహం చూపిస్తూ అనేక రకాలుగా ప్రశంసిస్తూ ఫోన్లు చేస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మన సంస్కృతిలో ఉన్న అతి నిగూఢమైన పరమార్థం ముద్రలు, అందులోని నిద్రాణమైన అతీత శక్తులు మీకు తెలియజేయాలని, ప్రతిదీ నిశితంగా ఆలోచించి చూస్తే ఎంతో ఉందని ప్రతి వారం తెలుపుతున్నాను. ఈ విశేషాలు, వింతలు, విచిత్రాలు గురించి కొందరికి అనేక రకాలైన సందేహాలు ఫోన్ల ద్వారా అడుగుతున్నారు. వారికి కలిగిన సందేహాలకు సమాధానాలు ఫోన్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేము. దయచేసి ముఖాముఖి కలవండి. ఏవైనా సమస్యలుంటే దైవీక తత్వంతో, దేవతామూర్తుల ద్వారా పరిష్కారాలు ఏంటన్నది చెప్పచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ల ద్వారా సమస్యల గురించి అడగకండి. మీ సమయం, నా సమయం వృధా. ఆ తర్వాత ముఖ్యంగా నిస్సహాయ స్థితిలోని వారికి, నిరాదరణకు గురైన వారికి సహాయార్థం, వారికి శ్రీలక్ష్మి కటాక్షం కలిగేలా శ్రీ అనే ముద్రలో దాగిన అనేక విధములైన సంకేతాల్ని ఒక్కొక్క వారం శ్రీ వినాయకుడిని చిత్రిస్తూ, శ్రీ లక్ష్మిని సృష్టిస్తూ చిత్రీకరిస్తున్నాను. ఒక్కొక్క చిత్రానికి అమోఘమైన, అద్భుతమైన ఆదరణ లభించింది. ఆ అదృష్ట చిత్రం గురించి చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఆ శ్రీకార చిత్రం ప్రతి వారం ఒక్కరికి మాత్రమే అందజేస్తున్నాను. దయచేసి రాబోయే వారాల్లో కూడా తప్పనిసరిగా శ్రీ చిత్రాన్ని అందిస్తాను. ఈ వారం శ్రీ అనే చిత్రంలో లక్ష్మిని చిత్రిస్తున్నాను. ఆ సిరుల తల్లి శ్రీ అంటూ ఆకార రూపంతో నా మనోదృష్టికి అందినది. ఈరోజు మీ ముందు చిత్రీకరించి చూపిస్తున్నాను. త్రికాల జ్ఞానంలోని శ్రీంకార తత్వాన్ని, శ్రీ అనే అక్షరానికి ఉన్న మహోన్నతమైన, శక్తివంతమైన మంత్రతత్వంతో, యంత్రతత్వంతో, తంత్రతత్వంతో ఈ శ్రీకార చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాను. తప్పనిసరిగా మీ ఇంట సకల సిరుల పంట పండించాలని, అదృష్ట తరంగాలు నిండాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఈ శ్రీ చిత్రం గురించి
నేను ముందుగానే తెలపడం జరిగింది. శ్రీ అనే ముద్రలో దాగిన తత్వం ఏంటన్నది మీకు వివరించి చెప్పాను. ఇక్కడున్న శ్రీయే చైనా వాస్తులో చీగా పిలువబడుతుంది. శ్రీకి ప్రకృతి అయితే చీ వికృతిగా మారింది. ఉచ్చారణలో వచ్చిన వ్యత్యాసం అంతే అది. ఇప్పుడు ఈ శ్రీ చిత్రంలో ఉన్న అద్భుత తరంగాలు మీరు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా మీ కనుపాపలలో కూడా ప్రవేశించి ఈ తేజోమయమైన శ్రీ అదృష్ట తరంగాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఇంట ఐశ్వర్యపు పంట పండించాలనే తత్వంతో ఈ శ్రీకార చిత్రాన్ని మీ ముందుంచుతున్నాను. ఈ శ్రీ చిత్రం అన్నది ధర నిర్ణయించడం ఎందుకు అని కిందటి కార్యక్రమంలో మీకు తెలిపాను. ఈ శ్రీకార తత్వమైన శ్రీ లక్ష్మిని ఆవహింపచేస్తూ అన్ని రకములైన అదృష్ట తరంగాలు ఆ మహాలక్ష్మి ఇందులో ఆవహించి మీ ఇంట సిరుల పంట పండించాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ప్రతి ఇంట సమస్యలన్నీ అంటే దరిద్రతత్వమైన చిహ్నాలన్నీ తొలగిపోయి హరిద్రవర్ణ తత్వముతో అదృష్ట తరంగాలు ఈ చిత్రంలో ప్రవేశించాలని నా యొక్క 72,000 నాడుల్ని కేంద్రీకరించి ఈ శ్రీ చిత్రాన్ని చేస్తున్నాను. ఈ శ్రీకారం లక్ష్మి ఆకారంగా రూపుదిద్దుకోవాలని నా యొక్క 72,000 నాడుల ఎనర్జీ మొత్తం కేంద్రీకరించి ఈ సూర్య వేలుతో అదృష్ట తరంగాలన్నీ ఈ చిత్రంలో నిండాలని, ఈ చిత్రం ఎక్కడైతే కొలువు ఉంటుందో అక్కడ శ్రీమన్ మహాలక్ష్మి కొలువై ఉండాలని, తరతరాలకు తరగని సంపద వారి ఇంట వెళ్ళి విరియాలని కోరుకుంటున్నాను. ఈ శ్రీ చిత్రం అద్భుతమైన శ్రీలక్ష్మి చిత్రంగా మారుతుంది. చూస్తూనే ఉండండి. ఈ చిత్రాన్ని ఈ కుంకుమ వర్ణంతో హరిద్ర వర్ణంతో తయారు చేస్తున్నాను. చిత్రీకరించి అన్ని అదృష్ట తరంగాలు ఈ చిత్రంలో నిండాలని కోరుకుంటూ ఈ చిత్రాన్ని ఇప్పుడు చిత్రీకరిస్తున్నాను. తప్పనిసరిగా ఆ సిరుల తల్లి లక్ష్మీ కటాక్షం అందరికీ కలుగు చేయాలని, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అదృష్ట తత్వం నింపాలని కోరుకుంటూ ఈ చిత్రీకరణ జరుగుతుంది. తీసుకున్న వారికే కాకుండా చూస్తున్న మీకందరికీ కూడా తప్పనిసరిగా ఆ అమ్మ కరుణా కటాక్షం కలిగి తీరాలి. ఆ సిరుల తల్లి మీ ఇంట ప్రవేశించి ఆనందమయమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కుంకుమ వర్ణంతో హరిద్ర వర్ణంతో చిత్రీకరించబడుతున్న చిత్రం శ్రీ మన్మహాలక్ష్మి చిత్రం. ఈ క్షణం అదృష్టమయమైన క్షణం. చూస్తున్న మీరందరికీ మీకందరికీ ఈ అమ్మ అనుగ్రహం కలిగి తీరాలని కోరుకుంటున్నాను. మీ ఇంట ఉన్న సర్వ దోషాలు అంటే గృహదోషాలు కానివ్వండి, గ్రహదోషాలు కానివ్వండి,
కోర్టు సమస్యలు కానివ్వండి, ఎటువంటి సమస్యలైనా సమసిపోవాలి. ఈ హరిద్ర వర్ణం దరిద్రాన్ని పారద్రోలి అదృష్ట తరంగాల్ని మీ ఇంట నింపి తప్పనిసరిగా లక్ష్మీతత్వమైన ఈ అభయ ముద్ర మీకు అనుగ్రహం కలిగించాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మ అభయముద్ర అద్భుతమైన వరాల నొసగే, సిరుల నొసగే ముద్ర ఇది. దీన్నే అమలహస్తము అని కూడా అంటారు. ఈ అమలహస్తంలో నుండి అదృష్ట తరంగాలు మీ ఇంట ప్రవేశించాలని కోరుకుంటూ ఇప్పుడు విమల హస్తాన్ని కూడా చిత్రీకరిస్తున్నాను. విమల హస్తం అన్నది వరద ముద్ర అంటారు. అది ఇలా అధోముఖంగా చూస్తుంటుంది. అభయ హస్తము అన్నది ఊర్ధ్వముఖమైతే ఇది అధోముఖముగా ఉన్న హస్తము. ఈ హస్తం కూడా భూమిపైన ఉన్న జనులకు సకల సిరులను అందచేసే ముద్రే. కాబట్టి వీరికి అభయ వరద ముద్రలతో మనం అలంకరించాలి. ఈ అలంకార తత్వమైన శ్రీకారం ముద్ర ఇది. అమ్మవారి కర్ణాభరణం, స్వర్ణ ఆభరణం ప్రతిదీ కూడా ఈ కుంకుమ వర్ణంతో చిత్రించటం. ఎందుకంటే అందులో దాగిన పసుపు క్రిమి నాశనీయే కాకుండా ఆరోగ్యకారకమైనది కూడా. ఎటువంటి దుష్ట తరంగాలనైనా పారద్రోలే తత్వం ఆ హరిద్రంలో ఉంది. కాబట్టి ఈ చిత్రాన్ని హరిద్ర వర్ణంతో, కుంకుమ వర్ణంతో, తిలకధారణ కూడా ఈ తత్వంతో చేసి పూజించమని నేను ప్రతి కార్యక్రమంలోనూ మీకు వివరించి చెప్తున్నాను. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే ఎటువంటి దురదృష్టుడైనా అదృష్టవంతుడు అవ్వాలి, అయ్యి తీరాలన్నదే నా యొక్క తపన, తపస్సు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఈ శ్రీకారం పద్మనిలయగా అమ్మవారిని తెలిపే తత్వం అది. ఈ శ్రీని కూడా పద్మంగా ఇలా చూపించవచ్చు. ఎన్నెన్ని ముద్రలు, ఎన్నెన్ని సంకేతాలు మన సంస్కృతిలో దాగి ఉన్నాయో ఈ చిత్రాన్ని చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను గీస్తున్న ఈ చిత్రం ఎక్కడ కానీ ఆధారం లేనటువంటిదే. నా మనోదృష్టికి అందిన మరో సృష్టిని మీ కళ్ళ ముందు ఈరోజు ఉంచుతున్నాను. ప్రతి క్షణం బ్రహ్మముహూర్తంలో ఆ తల్లిని వేడుకుంటూ చిత్రీకరించి అన్ని చిత్రాలను ప్రతి ఒక్కరికి అదృష్ట తరంగాల్ని కలుగు చేయాలని చిత్రిస్తుంటున్నాను. శ్రీకారం చుట్టకుండా ఏ ఆకారం రూపు దాల్చదు. అందుకనే శ్రీ అనే అక్షరంతోనే నేను శ్రీకారం చుట్టి చిత్రాల్ని చిత్రిస్తున్నాను. అందులోని అనుగ్రహతత్వమైన ఇప్పుడు ఈ దీపపు ఒత్తి నుండి తీసిన నల్లటి వర్ణాన్ని, ఈ వర్ణం నుండి కనుపాపలని తయారు చేయడం, చిత్రీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా సప్త వర్ణాలని కూడా మనం ఈ చిత్రంలో ఇలా చిత్రీకరించవచ్చు. అద్భుతమైన అదృష్ట తరంగాలు ఈ చిత్రంలో కలిగి తీరాలని కోరుకుంటున్నాను. 72,000 నాడుల్ని కేంద్రీకరించి
ఈ తల్లిని సృష్టి చేయడం జరిగింది. ఆ అమ్మ ప్రతి ఒక్కరికి కరుణా కటాక్షం కలుగు చేయాలని నాకందిన మనోదృష్టికి అందిన ఈ సృష్టిని, శ్రీకార తత్వాన్ని, లక్ష్మీ తత్వాన్ని ఈరోజు మీ ముందు చిత్రీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం చూస్తున్న మీకందరికీ ఈ లక్ష్మీకరమైన ముద్ర తప్పనిసరిగా సిరులు కురిపించి మీ ఇంట అదృష్టపు పంట పండించి మీ పిల్లా పాపలు విజయవంతంగా విద్యను నేర్చుకుని విద్యాలక్ష్మిని కూడా వారు కైవసం చేసుకొని జీవిత పదంలో ముందడుగు వేయాలని కోరుకుంటూ మీ సమస్యలన్నీ సమసిపోవాలి ఓ మహాలక్ష్మి, వీరినందరినీ అనుగ్రహించి కాపాడు తల్లి అని నేను కోరుకుంటూ ఈ చిత్రాన్ని, ఈ కార్యక్రమాన్ని మీ ముందుంచడం జరిగింది. ఈ చిత్రం గీస్తున్నప్పుడు సునామీ అన్నది ప్రారంభమైంది. ఆ సునామీ ఆగిపోవాలని కూడా ఈ చిత్ర తరంగాలతో సర్వజనులకు రక్షగా నిలబడమని ఈ ప్రకృతి తల్లిని వేడుకుంటూ చేస్తున్నాను. ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు కలిగించకు తల్లి అని మనసా వాచా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ తల్లి అందరినీ అనుగ్రహించి అద్భుతమైన ఈ కార్యక్రమం తరంగాలలో కలిసి మిళితమై ప్రకృతిని శాంతింపజేసి అందరినీ కరుణించి కటాక్షించాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా మీ ఇంట లక్ష్మి ఈ రూపాన్ని ఆవహించి మిమ్మల్ని కరుణించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఓంకారంతో పూర్తి చేస్తున్నాను. కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభు సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే శ్రీమంటూ చిత్రీకరిస్తే ఏ చిత్రమైనా తప్పనిసరిగా అదృష్ట తరంగాల నుండి ప్రతి చిత్రము లక్ష్మీకరమై ఈ చిత్రం నుండి అద్భుత తరంగాలు మీ ఇంట ప్రవేశించాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఈ సిరుల తల్లి కరుణా కటాక్షం అందరికీ కలగాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ చిత్రాన్ని కనులారా చూసిన వారికి కూడా అదృష్ట తరంగాలు, ఈ శబ్ద తరంగాలు, ఈ తేజస్సు మీ ఇంట ప్రవేశించి ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని త్రికరణ శుద్ధిగా మనసా వాచ వేడుకుంటున్నాను. తప్పనిసరిగా మీకందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలి. ఆ శ్రీ చిత్రం ఒక్కరికి మాత్రమే ప్రతి వారం అందచేయడం అవుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం దక్కించుకోలేకపోయామే అన్న ఇబ్బంది పడద్దు. తప్పనిసరిగా ఒక్కొక్క వారం ఒక్కొక్క చిత్రాన్ని అందిస్తాను. ఆ అందించటమే కాకుండా నిస్సహాయ స్థితిలోని వారి కోసం ఆ విరాళాన్ని వారికి అందించి ఫోటోలతో సహా వారిని మీకు పరిచయం చేస్తాను. ఈ అదృష్ట ఆలయ నిర్మాణాన్ని గురించి, అది ఎలా ఉంటుంది, అందులో దాగిన విజ్ఞానం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఒక మనిషికి 72,000 నాడుల్లో అదృష్ట తరంగాలు ప్రవేశిస్తాయి,
ఆ అదృష్ట తరంగ తత్వంతో అక్కడున్న శిలలు కానివ్వండి, చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, రాయి కానివ్వండి, రప్ప కానివ్వండి, ప్రతిదీ అదృష్టమయమై ఆ ప్రదేశం అదృష్ట నిలయంగా ఉండాలి. ఒక మనిషిని పునర్జన్మ ఇచ్చి ఆ పూర్వజన్మ పాపములు, ఆగామి, సంచితములు, ప్రారాబ్ధములనే 3 పాపాలని కూడా దహించే తత్వంతో ఈ అదృష్ట ఆలయ నిర్మాణము జామంత్ర పద్ధతిలో పరిపూర్ణంగా పరిశోధన చేసి ఆ చిత్ర నిర్మాణం జరుగుతూనే ఉంది. ఆ చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆలయ నిర్మాణ విశేషాలు కూడా అతి త్వరలో మీ ముందుంచుతున్నాను. ఒక్కొక్క బీజాక్షరానికి అధిదేవత అయిన శక్తి మాతని కూడా అక్కడ నిర్మించదలుచుకున్నాను. ఇది నా జీవిత ధ్యేయం, లక్ష్యం, గమ్యం. ఎందరో ఫోన్లు చేస్తున్నారు, సమస్యల తోరణాలు చుట్టేస్తున్నాయి. ఒక్కొక్కసారి వారి సమస్యలు వింటుంటే నేను ఆ రోజంతా వారి సమస్యల్ని విని బాధపడని క్షణమంటూ లేదు. భగవంతుడు వీళ్ళకందరికీ ఇన్ని బాధలు ఎందుకు ఇచ్చాడబ్బా అని బాధపడుతూ, వీరికి మంచి అదృష్టతత్వం కలిగే చిత్రాలు ఎలా ఇవ్వాలి అని నిత్యం పరిశోధిస్తూ అదే జిజ్ఞాసతోనే బీజాక్షరాల్ని ఆ చిత్రాలలో లిఖించి ధ్యానించి బ్రహ్మీ ముహూర్తంలో తయారు చేసి